రాత్రికి రాత్రి నిర్ణయాలు 11,000 కోట్లు వృధా. బీఆర్ఎస్ చెప్పిన గుండెకాయే పగిలింది. కాళేశ్వరం లాగే హరీష్ రావు కుంగిపోతున్నారు. శాసనసభ నివేదిక వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే జనాల్ని మభ్యపెట్టడానికి ఇటు బీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఇటు బీజేపీని ఇరకాటలు పెట్టేందుకు రేవంత్ రెడ్డి తన యొక్క పొలిటికల్ డ్రామాను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఇక దీనిలో ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తే వీళ్ళ పని తప్ప వేరే అయితే కనబడతలేదు. సో కేసీఆర్ పాపమే, ఆయన వల్లే కాళేశ్వర కుంగుబాటు, ఖజానాకు భారీ నష్టం. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. మరి స్వేచ్ఛ ఉంటే ఎందుకు తీసుకోరు? చట్టపరమైన చర్య తీసుకో అవకాశం ఉంటే తీసుకోవాలి కదా. కేసీఆర్ కళ నిజం చేసే బాధ్యతను నాటి మంత్రి హరీష్ తీసుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల నిశ్శబ్ద నేరస్తులా సహకరించారట. ఇట్లా ఉంటాయి అంటే ఒక రకంగా ఒక విధంగా డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి దాన్ని ఏ విధంగా ఎట్లా కౌంటర్ చేస్తారో చూద్దాం. సోలో నిర్ణయాలు, ప్రణాళికలు, డిజైన్ లోపాలు, ఆర్థిక అవకతవకలు, బాధ్యులైన అధికారులపై జాలి వద్దు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పలు కీలక సిఫారసులు. క్యాబినెట్ ముందుంచాం ఏమో తెలియదు, స్మిత భిన్న జవాబులు. క్యాబినెట్ ముందుంచాం ఏమో తెలియదు అంటూ క్యాబినెట్ ముందు ఉన్నారంటే క్యాబినెట్ ముందు ఉంచింది అని ఆమె చెప్తున్నది. అంటే గతంలో క్యాబినెట్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, క్యాబినెట్ మంత్రిగా మరి తుమ్మల నాగేశ్వరరావు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా, వాళ్ళు కూడా దోషులే కదా, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఈటలతో పాటు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడున్న ఎవరైతే క్యాబినెట్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయాలి, చేయరు. ఎందుకంటే ఈటల పేరు తీసుకురావడం ద్వారా, ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం ద్వారా, సిబిఐ ఆయన బీజేపీ వ్యక్తి కాబట్టి కొంత ఏమన్నా అటు ఇటు అయ్యి ఈటల సేఫ్ జోన్లో పెడితే కనుక అప్పుడు ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి చేస్తాడు, ఈటలు కాపాడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఒక ఆరోపణ చేయడానికి ఇరకాటంలో పెట్టే ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా చేసినది అర్థమవుతా ఉంది. ఇది ఒక డ్రామా, ఏం లేదు ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజలలో కేసీఆర్ కుటుంబం పైన ఈటల పైన ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళ ప్రజల విషయంలో వీళ్ళంతా అవినీతి పరులు అనేటువంటి ఒక బురదలేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. వాళ్ళ అవినీతి పరులు అని చెప్పేసి గతంలో ప్రజలు తెలిసారు, మళ్ళీ మీరు తెలిసాల్సిన అవసరం ఏంది? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆల్రెడీ వాళ్ళు అవినీతి పరులనే మీకు ఓటేసిర్రు, మరి అవినీతి పరులు శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా మీ మీదే ఉంది కదా. చేయరు కాక 100% చేయరు.